వీళ్ళ కొడుకైనటువంటి తిరుపతి రెడ్డికి ఝాన్సీ రెడ్డికి మధ్యలో జరిగే యుద్ధమే మనం ఈరోజు మాట్లాడుతున్నాం. ఈరోజు ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి గెలిచి వాళ్ళ కోడల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది, లేదంటే పార్టీలో అంతో ఇంతో పరపతి ఉంది అని అంటే దానికి హోల్ అండ్ సోల్ కారణం ఈ తిరుపతి రెడ్డి. ఈరోజు మీ ఇంటి మనిషి అయినటువంటి తిరుపతి రెడ్డి ఈరోజు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాడంటే ఝాన్సీ రెడ్డి పరిస్థితి నియోజకవర్గంలో ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అరే సొంత కుటుంబ సభ్యుడు అండి, సొంత కుటుంబ సభ్యుడు, సొంత కొడుకు ఈరోజు వాళ్ళ తల్లిని అవమానిస్తున్నాడు, లేదంటే నీ చర్యలన్నీ కూడా పార్టీ వ్యతిరేక విధానాలతో ఉన్నాయి, నీ కార్యక్రమాలన్నీ కూడా పార్టీకి నష్టం చేసేటట్టు ఉన్నాయని మాట్లాడుతున్నారు. మిమ్మల్ని వ్యతిరేకించే దయాకరావు సంగతి పక్కన పెట్టండి, అది చాలా దూరం. కానీ మీ ఇంట్లో పుట్టి నీ బాగు కోసం పనిచేసి, నీ శ్రేయస్సు కోసం పనిచేసి నువ్వు ఎమ్మెల్యేగా గెలవడానికి నిరంతరం అహర్నిశలు కష్టపడ్డ తిరుపతి రెడ్డి ఇవాళ మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాడంటే ఇక ఏ స్టేజ్లో ఉన్నారు ఝాన్సీ రెడ్డి గారు? మీరు బాగున్నారా? మీ అంటే మానసికంగా మీరు బాగున్నారా? మీ హెల్త్ అండ్ వెల్త్ బాగుందా? మీరు ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఎవరిని నమ్ముతున్నారు? ఏం చేస్తున్నారు నియోజకవర్గాల్లో? తిరుపతి రెడ్డి అండి మీ కొడుకు మిమ్మల్ని ఈరోజు వ్యతిరేకిస్తున్నాడు అంటే ఇది నవ్వాలనా ఏడవాలనా? నియోజకవర్గాల్లో ఏం నడుస్తుంది? అరే మీ ఇంట్లో మీ కొడుకు మిమ్మల్ని వ్యతిరేకించడం ఏందండి? రాజకీయాల్లో ఉన్నారు మీరు, పబ్లిక్ డొమైన్లో ఉంటూ ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు మీరు? నిజంగా ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తే మీ కొడుకు ఎందుకు మిమ్మల్ని వ్యతిరేకిస్తాడు? తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఎందుకు వ్యతిరేకిస్తాడు మిమ్మల్ని? మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చినావు కదా, ఈరోజు మీరు యశస్విని గారు గెలిచి ఈరోజు అసెంబ్లీలో ఉన్నారు అని అంటే అది తిరుపతి రెడ్డి గారి పుణ్యం అని చెప్తాను. నేను చెప్పుడు కాదు, నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. కొత్తగా మీరు వచ్చి ఇక్కడ చేసింది ఏం లేదు. ఏదో రాత్రికి రాత్రి పారాషూట్ లీడర్ లెక్క దిగేసి మీకు వాళ్ళు తెలియదు, ఏబిసిడీలు తెలియదు, A to Z నేర్పించింది ఆయనే కదా. నర్సరీలో పాలకుర్తి అనే నియోజకవర్గంలో నర్సరీలో జాయిన్ అయిన మిమ్మల్ని చదివిపించి పాస్ చేయించి ఇంటర్ డిగ్రీ పీజీ వరకు చదివిపించిండు తిరుపతి రెడ్డి మిమ్మల్ని. ఏ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది, ఏ మండలాల్లో ఏం జరుగుతుంది, ఏ గల్లీలో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి, పార్టీ విషయాలు ఏంది, నాయకులు ఎట్లా కోఆర్డినేషన్ చేయాలి, ఎట్లా గెలవాలి, ఎట్లా ముందుకు పోవాలనేది A to Z నేర్పించింది తిరుపతి రెడ్డి కదా, మీ కొడుకే కదా. ఈమె ఎలాంటి ఆలోచనలు లేదంటే ఆ ఆలోచనలు ఏ రకంగా ఉంటే కొడుకు అనే వ్యక్తి ఈమెను వ్యతిరేకిస్తుంది అనేది మీరు అందరు నియోజకవర్గాల్లో మాట్లాడుకోవాలి ఒక్కసారి. ఏంటి తిరుపతి రెడ్డి చేసిన తప్పేంటి? మీరు ఎమ్మెల్యేగా గెలిచిర్రు, అత్యంత తక్కువ వయసులో ఎమ్మెల్యేగా గెలిచిర్రు, మిమ్మల్ని ఆదరించారు ప్రజలకు సేవ చేయండి అని చెప్పిండు. అదా తిరుపతి రెడ్డి చేసిన తప్పు? ఏంటి తిరుపతి రెడ్డి చేసిన తప్పేంటి? మిమ్మల్ని అత్యంత చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిచిర్రు, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోండి అని చెప్పిండు. అదా తిరుపతి రెడ్డి చేసిన తప్పు? కష్టపడ్డ నాయకులకు గుర్తించండి అని చెప్పిండు. అదా తిరుపతి రెడ్డి చేసిన తప్పు? అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పిండు. అదా మీ కొడుకు చేసిన తప్పు? అంటే మీ ఆలోచనలకు ఎవడు విరుద్ధంగా ఉన్నా కొడుకైనా తండ్రి అయినా కట్టుకున్నోడైనా కోడలైనా ఎవడైనా మనవడైనా ఎవడైనా మీరు వ్యతిరేకిస్తారా? అంటే మీకు తోచిందే మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారా, వ్యవహరిస్తారా? ఇవాళ తిరుపతి రెడ్డి అనే వ్యక్తి లేకపోతే ఎవరు ఝాన్సీ రెడ్డి, ఎవరు యశస్విని, ఎవరు వీళ్ళంతా? ఇవాళ మీ ముఖాలు చూసి ఓట్లేసిరని మీరు భ్రమపడుతున్నారా? కలలు కంటుర్రా? ఒక్కసారి రియలైజేషన్లోకి రండి. ఝాన్సీ రెడ్డి గారు, యశస్విని గారు కూడా చెప్తున్నాం, ఎవరి పట్ల ఎవరు ఎంత శ్రమ చేస్తే గెలిచిరు, ఎవరు ఎంత కష్టపడితే గెలిచిరు అనేది మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. మినిమం ఇంకిత జ్ఞానం లేకుండా ఎమ్మెల్యే గారు కూడా ఏది పడితే చేయడం ఏందండి? సరే మీకు ఆయనతో అవగాహన లేదు, మేము ఒప్పుకుంటాం. మీకు ప్రజల పట్ల అవగాహన లేదు, సమస్యల పట్ల అవగాహన లేదు, నియోజకవర్గాల్లో ఇబ్బందుల పట్ల అవగాహన లేదు. కనీసం ఏం జరుగుతుందనేది కూడా మీరు తెలుసుకోకపోతే ఎట్లా? ఏంటి తిరుపతి రెడ్డి గారు చేసిన తప్పేంటి? ఎందుకు ఆ వ్యక్తిని ఈరోజు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాడు? దొంగల్ని, దోపిడీదారుని, ఎవరైతే ఈ చెంచాగరులు అని చెప్పుకునే వాళ్ళని అందరినీ పక్కన పెట్టుకొని పార్టీ శ్రేయస్సు కోసం పనిచేసిన వాళ్ళని గుర్తించండి అని చెప్పిన తిరుపతి రెడ్డి లాంటి వాళ్ళని ఈరోజు మీరు అర్ధాంతరంగా ఆయన వ్యతిరేకించి పార్టీ నుంచి సస్పెండ్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకోటి, ఈమె వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే ఎంత దుర్మార్గురాలంటే, ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి ఎంత దుర్మార్గురాలు అనేది మనం ఉదాహరణతో సహా చెప్తాం. ఇదే తిరుపతి రెడ్డి వీళ్ళ గెలుపు కోసం అహర్నిశలు ఎండనక వాననక రేయనక పగలనక ప్రజలలో ప్రతి ఇంటికి వెళ్ళి కలిసిండు, ప్రతి గడప తట్టిండు, ప్రతి ఒక్క పేద బిడ్డ ఇంటికి వెళ్ళిండు. ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కాకుండా వీళ్ళు వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలన్నీ కూడా ఆయన ప్రజల వద్దకు చేరవేయడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించిండు. వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా తన భుజాల మీద వేసుకొని వాళ్ళకు నేను చెప్పినా కదా ఇందాక, వాళ్ళు తెలియదు, ఏబిసిడీలు తెలియదండి వీళ్ళకు. ఎంతసేపు పైసలు ఉన్నాయన్న ఒక బలుపు, పైసలు అనే ఒక మదం తప్ప ఈ అత్త కోడళ్ళకు వేరేది ఏం లేదు. ఇక్కడ వాళ్ళకి సబ్జెక్ట్ లేదు, మినిమం అక్కడ ఇష్యూస్ మీద గ్రిప్ లేదు, అవగాహన లేదు, ఏం లేదు. ఇంత దుర్మార్గమైన చర్యలకు వాళ్ళ కొడుకు మీద ఝాన్సీ రెడ్డి పాల్పడిందంటే, ఈయన దగ్గర ఒక ఇన్నోవా కారు పెట్టుకున్నాడండి.
పెట్టుకుంటే లేదు లేదు నువ్వు నాకు వ్యతిరేకంగా ఉన్నావు కదా, నువ్వు నాతో కలిసి పనిచేయడానికి వీల్లేదు, నా కారు ఏదో నాకు పంపించేసి అని చెప్పి ఈయనకు ఫోన్ చేసి ఆయన కారు ఆయన రికవర్ చేసుకుంది. సంతోషం. అంటే నీకు ఎవడు వ్యతిరేకంగా పనిచేసినా వాడు నీ కొడుకైనా మనవడైనా అల్లుడైనా ఎవడైనా కూడా నువ్వు ఇదే రకంగా ప్రవర్తిస్తావని నీ వ్యక్తిత్వం మరోసారి బయటపడ్డది. నువ్వు ఏం చేయగలిగినావు? నువ్వు ఇచ్చిన ఒక కారు ఉంచుకోగలిగినా సంతోషం. మనోడు ఏం చేసింది తెలుసు కదా, 20 లక్షల కారు ఇన్నోవా కారు నువ్వు గుంజుకుంటే మరుసటి రోజు తెల్లారే 50 లక్షలు పెట్టి ఫార్చునర్ కొన్నాడు. ఇది కాదా రివెంజ్ అంటే? అది సరిపోదా? తిరుపతి రెడ్డి స్ట్రాటజీ ఏందని చెప్పడానికి ఈరోజు నియోజకవర్గాల్లో ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి జీరో, తిరుపతి రెడ్డి లేకపోతే. ఈరోజు నియోజకవర్గాల్లో యశస్విని అనే వ్యక్తి జీరో, తిరుపతి రెడ్డి లేకపోతే. ఇంకా మీరు మీ ముఖాలకు మీరు 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 విమర్శిస్తారు. దయాకర్ రావు చేపిస్తున్నాడు, ఉపేందర్ మీరు ఎంత గలీజ్గా మాట్లాడతారండి మీరు. మీ ఇంట్లో కొడుకు, మీ ఇంటి మనిషి, మీ మానవ సంబంధాలు, మీ పేగుబంధం తెంచుకునే పుట్టినటువంటి మీ కొడుకు మిమ్మల్ని విమర్శిస్తే అక్కడెక్కడో ప్రతిపక్ష నాయకులని విమర్శిస్తారు ఎందుకు? ఏం సంబంధం? మీ ఇంట్లో జరిగిన లొల్లికి దయాకర్ రావుకి ఏం సంబంధం అండి? కార్యకర్తలు మిమ్మల్ని విమర్శిస్తే దయాకర్ రావు కారణం, కార్యకర్తలు మిమ్మల్ని తిడితే దయాకర్ రావు కారణం. సరే ఒప్పుకుందాం. కానీ మీ ఇంటి మనిషి మిమ్మల్ని తిడుతుండు కదా, మీ కొడుకు మిమ్మల్ని విమర్శిస్తున్నాడు. నీ కుటుంబంలోనే చక్కగా లేదు, నువ్వు అవతల ప్రతిపక్ష నాయకులు ఏం విమర్శిస్తావమ్మా? కొంత కూడా అవగాహన మీకు సలహాలు ఇచ్చేటోనికి నెత్తి నోరు లేదనుకోవాలా, మీకు లేదనుకోవాలా, ఏమనుకోవాలా? మీరు ఏం చేస్తున్నారు? మొద్దు నిద్రలో ఉన్నారు మీరు, ఒక కళల్లో ఉన్నారు మీరు. మీరు ఇక్కడ స్థానికులు కాదు, స్థానికేతరులు మీరు. మీకు పాలకుర్తికి సంబంధం లేదు. ఇది చూడండి, ఈరోజు ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి నిన్నటి వరకు తను నియోజకవర్గాల నుంచి వచ్చినప్పటి నుండి నిన్నటి వరకు ఎమ్మెల్యేగా గెలిచి వాళ్ళ కోడల్ని గెలిపించుకొని ఈరోజు నియోజకవర్గాలు అంతో ఇంతో ముఖం చూపించుకొని తిరుగుతుందంటే దానికి కారణం తిరుపతి రెడ్డి అనే వ్యక్తి. తిరుపతి రెడ్డి లేకపోతే ఝాన్సీ రెడ్డి లేదు, మీ కొడుకు లేకపోతే మీరు లేరు. అసలు యశస్విని రెడ్డి ఎవరో అనేది సంగతి పక్కన పెట్టండి. వితౌట్ తిరుపతి రెడ్డి ఝాన్సీ యశస్విని మనుషులు జీరో. మీ అహంకారానికి పోయి, మీ బలుపు మాటలకు పోయి, మీ బలుపు చేష్టలకు పోయి ఎవడైతే వ్యతిరేకిస్తాడో వాళ్ళని ఏకపక్షంగా మీరు వ్యతిరేకించడం, ఎవడైతే మాట్లాడతారో వాళ్ళ మీద దాడులకు ప్రేరేపించడం, ఎవడైతే ప్రశ్నిస్తాడో వాళ్ళ మీద కేసులు బనాయించడం మీకు వెన్నతో పెట్టిన విద్య అది. కానీ మీ కుటుంబంలోనే మీకున్న అహంకారమైన ధోరణితోటి మీ కుటుంబ సభ్యుల్ని మీరు దూరం చేసుకుంటున్నారు. మీకున్న ఒక అహంకారమైన ఆలోచనలతోటి మీ 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 దగ్గర మనుషుల్ని మీరు దూరం చేసుకుంటున్నారు. ఝాన్సీ రెడ్డి గెలుపు కోసం, యశస్విని గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలు ఈరోజు ఎందుకు వాళ్ళతో లేరు? ఎంతమంది ఉన్నారు? వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళకి వచ్చిన మెజార్టీ ఎంత? ఈరోజు పోటీ చేస్తే వచ్చే మెజార్టీ ఎంత? మెజార్టీ సంగతి అసలు డిపాజిట్ వస్తుందా? దాదాపు 46-50 వేల మెజార్టీతో గెలిచిన వ్యక్తి ఈరోజు రేపనగా ఎన్నికలు వస్తే డిపాజిట్ వస్తుందా? ఎందుకోసం నియోజకవర్గాలకు వచ్చిర్రు మీరు? అసలు ఏం చేస్తున్నారు? ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ కొడుకు ఒకటే మాట చెప్పింది, నీకు కార్యకర్తలు కావాలన్నా, లేదంటే కష్టపడ్డ కార్యకర్తల వైపు ఉంటావా, లేదంటే కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఉంటావా, లేదా నా వైపు ఉండి ఆ పార్టీ నాశనం చేస్తావా, ఆ కార్యకర్తల్ని మోసం చేస్తావా అంటే లేదు నేను కార్యకర్తల వైపే ఉంటా, పార్టీ వైపే ఉంటా అని చెప్పి నువ్వు ఇచ్చే పదవి కూడా రేపు పొద్దున నీ ముఖాన కొట్టబోతున్నాడు. 60 ఏళ్ళు పైబడ్డావు, కనీసం ఒకరికి సందేశం ఇచ్చే ఏజ్లో ఉన్నావు. నువ్వు ఏం చేస్తున్నావు? ఎవరితో చక్కగా ఉన్నావు నువ్వు? నిన్న కాక మొన్న మీ కొడుకు మీ మొగంతో విడాకులు కావాలని చెప్పి అమెరికా కోర్టులో డైవర్స్ ఫామ్ అప్లికేషన్ పెట్టినావు. లేదు ఇట్లా కాదు, ఇట్లా పెద్దమ్మా ఇట్లా చేద్దామంటే కొడుకుతోని పక్కన పెట్టినావు. ఇంకా నువ్వు ఎవరితో కలిసి ఉన్నావు? మెదళ్ళు ఏమన్నా ఇంత కాస్త బుర్ర ఉన్నదా, పెండ ఉన్నదా? ఏమనుకోవాలి? నువ్వు మనిషివా అసలు? తిరుపతి రెడ్డి చేసిన పాపం ఏంది ఈరోజు? ఎందుకు ఆ వ్యక్తిని ఈ రకంగా వేధిస్తున్నారు? రాత్రికి రాత్రి ఆయన కారు గుంజుకోవడం ఏందండి? మీరు ఇచ్చిన పదవులని మీరు అనుకుంటున్నారు. పదవులు అనేవి తిరుపతి రెడ్డికి గడ్డి మొక్కతో సమానం. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి ఝాన్సీ రెడ్డి గారు. ఒకవేళ నేను చేయబట్టే తిరుపతి రెడ్డి ఎదిగిండు అని అనుకుంటే అది మీ భ్రమ అంట నేను, అది మీ కళ అంట నేను. ఇప్పటికైనా మీరు రియలైజేషన్లోకి రావాలి. ఎందుకంటే నేను మొదటి నుంచి తెలుసు కదా మీ అందరికీ, మొదటి నుంచి ఈ ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి ఎటువంటి వ్యక్తి, ఈమె ఆలోచనలు ఎలా ఉంటాయి, అసలు ఈ వ్యక్తి భవిష్యత్ ఏంది అని నేను మొదటి నుంచి మొత్తుకుంటున్న వ్యక్తిగా చెప్తాం. ప్రతిపక్ష నాయకులు మిమ్మల్ని విమర్శిస్తున్నారు అంటే విమర్శించేటట్టు చేసుకుంటున్నారు మీరు. వీళ్ళకు మంచి సలహాలు ఇచ్చే నియోజకవర్గంలో ఝాన్సీ యశస్విని రెడ్డికి సలహాలు ఇచ్చే దాంట్లో చాలా మంచి పెద్ద లీడర్లు ఉన్నారు, అనుభవం కలిగిన లీడర్లు ఉన్నారు. కిషోర్ రెడ్డి అని చెప్పి అక్కడ పెద్ద లీడర్ ఉన్నాడండి. కైకిరాల హరిప్రసాద్ అని చెప్పేసి పిఎస్సి చైర్మన్, ఆయన కూడా పెద్ద లీడర్. నిరంజన్ రెడ్డి అని చెప్పి, లేదంటే ఇట్లా చాలామంది ఉన్నారు. వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటే ఈరోజు ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడున్నానో ప్రజల గుండెల్లో ఉంటుంది. కానీ అట్లా ఉండదు. నేను ఏదైతే అనుకుంటానో, నాకు వచ్చిందే నిర్ణయాలు,
నాకు వచ్చిందే ఆలోచనలు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నేను ఒకరిని సలహాలు తీసుకోవడం ఏంది, ఒకరిని సూచనలు తీసుకోవడం ఏంది. ఏం తెలియనప్పుడే ఈ తిరుపతి రెడ్డి అనే వ్యక్తి మిమ్మల్ని ప్రజల దగ్గరికి చేరవేసి ప్రజలతోటి మమేకమయ్యేటట్టు చేసి ప్రజలతోని గెలుపుని మీకు ఈరోజు తిరుపతి రెడ్డి అందిస్తే ఈరోజు మీకు తిరుపతి రెడ్డికి ఇచ్చిన బహుమానం ఏంది? అవమానం. ప్రజల వైపు ఉండమని చెప్పిండు, కార్యకర్తల వైపు ఉండమని చెప్పిండు, కష్టపడ్డ వాళ్ళ వైపు ఉండమని చెప్పిండు, అందరినీ కలుపుకొని తీసుకుపోమని చెప్పిండు. అదా తిరుపతి రెడ్డి చేసిన. నువ్వు ఇవాళ ఒక్కరోజు ఆపద అని చెప్పి ఇదే ఝాన్సీ యశస్విని రెడ్డి వాళ్ళ ఇంటి ముందుకు పోతే ఆపద ఉన్న వాళ్ళకి ఎంతమందికి సాయం చేశారు మీరు? ఇదే తిరుపతి రెడ్డి అనే వ్యక్తి 100 మందికి సాయం చేసిన దాఖలాలు 100లో ఉన్నాయి. మీరేం చేసిర్రు అంటున్నా? అరే మీ సొంత కొడుకండి, మీ ఇంటి మనిషి ఈరోజు మిమ్మల్ని విమర్శించే స్థాయికి వచ్చింది కదా, ఇంటి మనిషి మిమ్మల్ని వ్యతిరేకించే స్థాయికి వచ్చింది కదా, ఇంకా మీరు ప్రజలకి ఏం చెప్తారు? 100కు 100% ఈ వేదిక నేను చెప్తా ఉన్నా, భవిష్యత్తులో ఝాన్సీ అనే పేరు చరిత్రలో కనుమరుగైపోతుంది. ఝాన్సీ రెడ్డి అనే పేరుకి పాలకుర్తిలో స్థానం ఉండబోదు. ఇదే ఒంటెత్తు పోకడతో వ్యవహరిస్తే ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి కాలగర్భంలో కలిసిపోతుంది. భవిష్యత్తులో రాజకీయ సమాధి చేయగలదలుచుకున్నారు పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు. మిమ్మల్ని ఎవడో ఓడించాల్సిన అవసరం లేదు. దయాకర్ రావు గారికి అయితే మిమ్మల్ని ఓడించాల్సిన అవసరమే లేదు. ఆయనకు భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో తడిగుడ్డు వేసుకొని పడుకున్నా కూడా దయాకర్ రావు అనే వ్యక్తి గెలుస్తాడు అక్కడ. ఆ రకంగా మీ కార్యాచరణలు ఉన్నాయి. ఆడ ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో పనిచేస్తున్నారు మీరు. ప్రజా వ్యతిరేక విధానాలతో ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి పనిచేస్తూ ఉంది. ఎంతసేపు స్వలాభం కోసం పనిచేస్తూ ఉన్నావు నువ్వు, అంతే తప్ప నీకు పార్టీ ఏమైపోయినా పర్వాలేదు, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు. నియోజకవర్గంలో ఇప్పటికే సగం మంది సర్వనాశనం పట్టించినావు నువ్వు. ఇప్పటికే నీ పేరు చెప్పి సగం మంది సర్వనాశనం అయిపోయారు. అక్కడ ఏం లేదు.